కొడంగల్ సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం. అలాంటి చోట కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికారులు కానీ ఎంత బాధ్యతగా ఉండాలి. కానీ గుంపు మేస్త్రి తొట్టి గ్యాంగ్ అక్కడ చెలరేగిపోతోంది. సామాన్యుల మీద తమ సత్తా చూపిస్తోంది. అధికార పార్టీ నేతల అరాచకాలతో కొడంగల్ నియోజకవర్గం గజగజ వణికిపోతోంది. నిరుపేదలన్నా కనీసం సోయి లేకుండా వారి స్థలాన్ని కాంగ్రెస్ నేతలు నిరభ్యంతరంగా కబ్జా చేశారు. అదేమని అడిగితే రేవంత్ మనుషులం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ భయభ్రాంతులకు గురి చేస్తుండటం మరో దారుణం. రేవంత్ ఇలాకాలో అధికార పార్టీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బలహీన వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటనలు అనేకం. కాంగ్రెస్ నేతలు తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ నారాయణపేట జిల్లా కోస్గి సర్జకాన్పేట గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు సానే శివలీల, లక్ష్మీనారాయణ ప్రజావాణిలో కలెక్టర్ను ఆశ్రయించడంతో అధికార పార్టీ నేతల అరాచకాలు మరోమారు వెలుగులోకి వచ్చాయి. సర్జకాన్పేట గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతూ దాడి చేస్తున్నారని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రామానికి చెందిన సందుల లక్ష్మీనారాయణ, హరీష్ గౌడ్, శెట్టి శివకుమార్ స్థలం తమదే అంటూ దబాయిస్తున్నారని వాపోతున్నారు. తాము రేవంత్ మనుషులమని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. సర్జకాన్పేటకు చెందిన శివలీల, లక్ష్మీనారాయణ దంపతులకు 2005వ సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం ప్రారంభించి ఆర్థిక పరిస్థితి బాగోలేక మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత గ్రామ కాంగ్రెస్ నాయకుల కన్ను ఆ భూమిపై పడింది. ఆ భూమి తమదే అంటూ నిరుపేద దంపతులను రావద్దని బెదిరించడం మొదలుపెట్టారు. ఈ స్థలం తనదేనని ప్రకటించుకున్న సదరు కాంగ్రెస్ నేత అంతటితో ఆగకుండా ఆ స్థలాన్ని బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇచ్చాడు. దీంతో కడా స్పెషల్ ఫండ్స్ తో కమ్యూనిటీ హాల్ నిర్మాణం ప్రారంభించి పిల్లర్స్ కూడా లేపారు. నిరుపేద దంపతులకు ఎవరి అండా లేకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారు అధికార పార్టీ నాయకులు. తమ దగ్గర జాగాకు సంబంధించిన పేపర్లు ఉన్నాయని చెప్పినా వినకుండా పైగా మమ్మల్నే కొట్టారని శివలీల, లక్ష్మీనారాయణ దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ వ్యవహారం పంచాయతీ సెక్రటరీ అరుణ పాత్ర కూడా ఉందని వారంటున్నారు. అధికార పార్టీ నేతలకు వంతపాడుతూ చెప్పిన వాటి మీద సంతకాలు పెడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంటే మాకు ఇది ఇందిరమ్మిల్లు వచ్చింది సార్. మాకు వస్తే అది కూల్పేసిన తర్వాత ఏం చేశారంటే మళ్ళీ అది మాది కబ్జా చేస్తున్నారు సార్. వాళ్ళు కబ్జా చేసి టార్చర్ పెడుతున్నారు, మాకు బెదిరిస్తున్నారు. ఇద్దరిని చూసి కొట్టిండ్రు. పోలీస్ స్టేషన్కి పోయినాం, ఈ కలెక్టర్ తనకు పోయినాం. కలెక్టర్ కూడా లెటర్ ఇచ్చింది ఆపండి అని చెప్పి. అట్లే చేస్తున్నారు సార్. మళ్ళీ ఇది పెట్టిండ్రు. మళ్ళీ మాకు ఇల్లు కావాలి, స్థలం కావాలి సార్. మాకు ఇల్లు కూడా కావాలి సార్. మాకు కావాలి, ఇల్లు కావాలి సార్. మాకు అట్లని చెప్తున్నాం. మేము ఇల్లు పడిపోతుంది సార్. అట్లని మేము అడుగుతాం. దీంతో శివలీల దంపతులు తమ స్థలాన్ని కాపాడాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా ఎస్ఐ తమను బెదిరించారని వాపోతున్నారు. అయితే ప్రజావాణి ఫిర్యాదు తర్వాత కమ్యూనిటీ హాల్ నిర్మాణం ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టారు అధికారులు. భవిష్యత్తులో మళ్లీ నిర్మించే అవకాశం ఉందని బాధితులు భయపడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల చెర నుంచి తమకు విముక్తి కల్పించాలని శివలీల, లక్ష్మీనారాయణ దంపతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.